హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుట్ట హేమలత వ్లాగ్స్ 1 ఛానల్. చూడండి బ్యాక్ నెక్ డిజైన్ ఎలా బాగా వచ్చిందో నీట్గా. చూడండి స్కైలప్స్ కూడా చాలా నీట్గా స్టిచ్చింగ్ చేశాను. రౌండ్గా కూడా చాలా బాగా వచ్చాయి. ఈ బ్యాక్ నెక్ స్కాలప్ డిజైన్ ఎలా కుట్టానో వీడియోలకి రండి చూపిస్తాను. చూడండి నేను ఒకటి స్టిఫ్ క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు దీని మీద నెక్ నేను డిజైన్ వేస్తాను. ఇది బోట్ నెక్లో మనకి నెక్ వెడల్పు బోట్ నెక్ సైజ్ తీసుకుంటున్నాను. నెక్ నేను ఎందుకంటే నెక్ మధ్యలో మనకి నెట్ రావాలన్నమాట. అందుకే బోట్ నెక్ సైజు తీసుకుంటున్నాను. మొత్తము 5 ఇంచులు అనమాట. చూడండి ఇక్కడ 5 ఇంచులు. ఆమె నెక్ వచ్చేసి మొత్తం 13 ఇంచులు అనమాట. డీప్ నెక్, చాలా డీప్ నెక్, 13 ఇంచులు. చూడండి దీంట్లో మనము ఇలా కొంచెం నెక్ షేప్ వేసుకుందాము. ఇలా కొంచెం వి షేప్ మోడల్లో కొద్దిగా అంతా ఇట్లా ఇలా కొద్దిగా వేసుకున్నాను నేను. ఇప్పుడు మనము ఇది మొత్తం కొలుచుకొని మనకి స్కైలాప్ డిజైన్ పెట్టాలన్నమాట. మనకి ఎన్ని స్కైలాప్స్ వస్తాయో చూసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు ఇది మొత్తం వచ్చేసి మనకి ఎన్ని ఉంది చూసుకోవాలి. ఫస్ట్ ఈ రౌండ్ మొత్తం చూడండి మొత్తం 15 ఇంచులు ఉందన్నమాట. 15 ఇంచులు అంటే మనము ఫస్ట్ 2 ఇంచులతోటి ఫస్ట్ గేజ్ చేసుకుందాము. చూడండి కాలి కొంచెమే చిన్న మారకు పెట్టుకుందాము. ఒకటి ఇట్లా 2 ఇంచెస్ తోటి నేను పెడుతున్నాను. చూద్దాం మనకి ఎన్ని వస్తాయో. దీంట్లో సరిపోతుందో లేదో చూసుకుందాం అన్నమాట. మనం ఫస్ట్ నెక్ మొత్తం కొలుచుకుంటే మనకి ఈజీగా అనేది అర్థమవుతుంది అనమాట. అప్పుడు మనం ఎన్నన్నా చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి స్టిచ్ కూడా మనకు వచ్చింది అనమాట. అయితే ప్రతి ఒక్క రింగ్ వచ్చేసి 2 ఇంచుల గ్యాప్ తోటి వస్తుంది అనమాట మనకి కరెక్ట్గా. అప్పుడు అలా డివైడ్ చేసుకొని మనం ఒక్కొక్క రింగు డ్రా చేసుకుందాం అనమాట. ఇప్పుడు నేను అన్ని 2 ఇంచులకి కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకుంటున్నాను. చూడండి ఇట్లా రింగ్ అనమాట. ఇట్లా అన్ని 2 రింగ్ ఇట్లా. ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకుంటూ ఇట్లా మంచి రింగ్ షేప్ ఇద్దాం వీటికి. మనకి రింగ్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి, లేదు నార్మల్ అంటే నార్మల్గా కూడా గీసుకోవచ్చు అనమాట. చూడండి నేను మొత్తం ఇలా గీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి ఇంత అవసరం లేదు, మనకి ఎంత కావాలో అంతే సైజులో ఇది కట్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను ఇలా డిజైన్ వేసుకున్నాను కదా, ఈ డిజైన్ ప్రకారమే నేను కటింగ్ చేసుకుంటున్నాను అనమాట. మొత్తము ఇలానే అన్ని రింగ్స్ కట్ చేసుకోవాలన్నమాట మొత్తము. చూడండి మొత్తం నేను ఇలా నెక్ కట్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఈ నెక్కుని ఎలా కుట్టాలో చూపిస్తాను నేను. చూడండి ఫస్ట్ లైనింగ్ వేసుకున్నాను, దానిపైన బ్లౌజ్ క్లాత్ వేసుకున్నాను. ఇది చాలా సన్నం ఉంది కాబట్టి మనం వేసే ఈ స్టిఫ్ అనేది బయటికి కనిపించకుండా ఇంకొకటి ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ వేసుకున్నాను అనమాట. చూడండి ఇప్పుడు ఇది కుడుతున్నాను. ఇట్లా అన్ని పిన్స్ అన్ని ఫిక్స్ చేసుకున్నా కదలకుండా మంచిగా నీట్గా. చూడండి నేను ఇలా కుట్టేసుకుంటున్నాను మొత్తం. చూడండి మనకు ఇట్లా రింగ్స్ నీట్గా రావాలంటే మనం ఈ స్టిఫ్ క్లాత్ ఉంది కదా, ఇక దీనికి కరెక్ట్గా రావాలన్నమాట. మనకి రింగ్ షేప్ అనేది కరెక్ట్ వస్తుంది అనమాట. మనం అలా చూసుకుంటూ కుడితే మనకి రింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది, రౌండ్గా కూడా వస్తుంది అనమాట. మనకి ఈ రింగ్ అనేది ఇంకా హైలో రావాలంటే ఇక ఈ మూలలలోనే కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఒక పాయింట్ అంతా స్టిచ్ మందం ఒక పాయింట్ యువతలకు వచ్చినాం అనుకో, మనకు ఈ మూల అనేది చాలా నీట్గా వస్తుంది. ఈ రింగ్ అనేది కూడా మనకి ఎక్కువ కూడా వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ మనం ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే ఈ రింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. చెప్పాను కదా మనము రింగ్ కుట్టేటప్పుడు ఈ కార్నర్ ఉంది కదా, ఇది స్టిఫ్ కార్నర్ దీని పక్క నుండి రావాలన్నమాట. చూడండి ఇలా తిప్పుకుంటూ ఇలా నీట్గా మనకి కరెక్ట్ వస్తుంది అనమాట. రింగ్ సైజు కూడా ఎక్కడ ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత రౌండ్గా వచ్చింది కదా.
అట్లా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఈ టిప్పుని మంచిగా యూజ్ చేసుకోండి, మీకు రింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట. చూడండి, మనం ఈ రింగ్ తిప్పాలంటే ఇలా మనం చేతులని చూడండి, మనం ఈ రింగ్ కుట్టాలంటే ఇట్లా రింగు దగ్గర ఇట్లా 2 హ్యాండ్స్ పెట్టుకొని ఈ రింగ్ ఏ షేప్లో ఉందో అలా మిషన్ని ఇట్లా మంచిగా టర్న్ చేస్తూ కుట్టినాం అనుకో మనకి రింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇంకొకటి రౌండ్గా కూడా వస్తుంది అనమాట. చూడండి, ఈ రింగ్ చాలా నీట్గా రౌండ్గా వచ్చింది కదా, అట్లా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా చేతులు పెట్టేసుకొని ఇలా రింగ్ ఎలా ఉందో మనం అలా తిప్పుతుండాలి మిషన్ని. చూడండి, ఇలా కుట్టుకున్నాక దీన్ని ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అన్ని కట్ చేసేసుకోవాలి రింగులు. చూడండి, ఇప్పుడు ప్రతి మూలకి ఇలా మనము కట్టు పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి రింగ్ అనేది మనకి ఈజీగా ఫోల్డింగ్ అవుతుంది అనమాట. చూడండి, మనకి క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, నాకు హెమ్మింగ్ చేసే పని ఉండదు అనమాట. చూడండి, ఇది ఈ లైనింగ్కి ఇట్లా మధ్యలో ఈ 3 వేళ్ళు ఉంటాయి కదా, ఈ 3 వేళ్ళు పెట్టి ఇలా మనం తీసినాం అనుకో మనకి రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుంది, ఇట్లా బాగా వస్తుంది అనమాట. తర్వాత ఇట్లానే అన్ని ప్రతి రింగ్స్ అనేటివి ఇలా తీసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మనకి రౌండ్ షేప్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి మూల నీట్గా రావాలంటే ఇక్కడ ఇది పట్టుకొని మనం ఇట్లా వెనకకు ముందుకు అన్నాం అనుకో మనకి మూల అనేది ఇంకా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఇట్లా ఉన్న మూలని ఇట్లా అన్నాం అనుకో మనకి ఇక్కడ ఉన్న క్లాత్ ఏమవుతుందో అటు ఇటు జరిగి మనకు మూల అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా మూల, దీన్ని ఏం చేయాలి, ఇలా అన్నాం అనుకో చూడండి నీట్గా వచ్చేసిందిగా, మనకు లైనింగ్ క్లాత్ అనేది కిందికి ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఈ కార్నర్ మీద ఒక కుట్టు వేసుకోవాలి, లైనింగ్ క్లాత్ కిందికించి పైకి కనిపించకుండా కార్నర్కి ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇలా కార్నర్కి కుట్టు పెట్టుకున్నాను కదా, ఇలా వచ్చింది అనమాట నీట్గా. చూడండి, ఇప్పుడు దీని మధ్యలో ఈ నెట్టు పెడుతున్నాను అనమాట. నెట్ ఎలా వేయాలనో మీకు చూపిస్తాను నేను. చూడండి, ఇది సింగిల్ వేస్తే చిరిగిపోతుంది అనమాట, అందుకే నేను డబల్ ఫోల్డింగ్ చేస్తున్నాను, రెండు వరుసలు వేస్తున్నాను అనమాట నెట్ స్టిఫ్గా ఉండడానికి. చూడండి, నేను ఇలా డబల్ ఫోల్డింగ్ ఇది ఫోల్డింగ్ వేసుకున్నాను అనమాట, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకున్నాను. మనము ఆల్రెడీ స్టిఫ్ క్లాత్కి నెక్ కట్ చేసినాం కదా, ఇది ఉంటుంది కదా, ఇది పెట్టుకొని మనము సైజ్ తీసుకోవాలన్నమాట. దీనికంటే ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంతా, ఇలా 2 ఇంచులు ఇలా ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా మొత్తం మనము ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం దీని కింద వేసి కుడతాం కదా, మళ్ళీ ఒకవేళ తక్కువైతే కష్టం అవుతుంది కదా, అందుకే నేను ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది అటు ఇటు కదలకుండా ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా సెంటర్ చూసుకొని ఎక్కువ తక్కువలు కాకుండా. చూడండి, ఇది డబుల్ ఉంది కదా, మనకి అటు ఇటు కదలకుండా మనము ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తము కింది నుంచి పెట్టుకుంటే మనకి ఎక్కువ తక్కువలు అనేటివి రావన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ నెట్కి మనము బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలన్నమాట. మనం నెక్ వెడల్పు వచ్చేసి ఎంత పెట్టుకున్నాము, 5 ఇంచులు పెట్టుకున్నాం కదా, దీనికి కూడా 5 ఇంచుల నెక్ వేసుకోవాలన్నమాట, బోట్ నెక్. ఇప్పుడు ఇది వచ్చేసి 1.5 పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది 1.5 ఎందుకు తీసుకుంటున్నానంటే వెడల్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి హై తక్కువ పెట్టుకోవాలి. ఇది చూడండి, ఇలా చిన్న బాక్స్ వేసుకుంటే మనకు కరెక్ట్ నెక్ వస్తుంది అనమాట. ఇలా
దీనికి ఇలా నేను బాక్స్ వేసుకున్నాను. ఇలా బాక్స్ వేసుకున్నా. దీన్ని ఇలా లైట్గా నెక్ వేసుకోవాలి. చూడండి, ఈ నెక్ వేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకొని చూడండి, ఇప్పుడు ఈ నెక్ మనకి అటు ఇటు జరగకుండా ఒక కుట్టు వేసుకోవాలి. ఇది కింది బార్డర్ అన్నమాట. ఈ బార్డర్ కలర్ తోటి నేను ఇక్కడ వెనకాతల పైపింగ్ వేసుకుంటా అన్నమాట. చూడండి, మనకి ఈ పీస్ సరిపోదు కదా, ఇంకొంచెం జాయింటింగ్ వేసుకుందాము. చూడండి, ఇలా పైపింగ్ వేసుకుంటున్నాను అనమాట. ఇలా పైపింగ్ వేసేసేయాలి దీనికి అండి. మళ్ళీ దీన్ని ఇంకొక ఫోల్డింగ్ ఇలా వేసుకొని దీనిపైన ఒక కుట్టు పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇంకొక ఫోల్డింగ్ వేసుకొని మనము పైపింగ్ క్లాత్ అనేది సన్నగా థ్రెడ్ మోడల్ సైజులో ఉండే అంత సైజులో మనము ఫోల్డింగ్ పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి. దాని పక్క నుండే వేయాలన్నమాట. చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకు థ్రెడ్ సైజ్ ఎంత ఉంటుందో అంతే సైజులో ఫోల్డింగ్ చేసుకొని మనం దీని పక్క నుండి కుట్టు పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా సన్నం బాగా వస్తుంది అన్నమాట. చూడండి, ఈ క్లాత్ మనకి ఇలా రాకుండా దీనిపైన ఇంకొకటి కార్నర్కి ఇలా కుట్టు పెట్టుకోవాలి. చూడండి, ఇలా నీట్గా కనిపిస్తుంది అనమాట. మనకి ఇక్కడ కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. తర్వాత దీనికి మనం సెంటర్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని చూడండి, ఈ సెంటర్ పాయింట్లో ఒకటి మార్క్ పెట్టుకోవాలి ఇలా. ఎందుకంటే మనము సెంటర్ జరగకుండా మనకి నీట్గా కరెక్ట్గా వస్తుంది అనమాట. చూడండి, ఇలా ఒక లైన్ వేసుకున్నా. మార్క్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇలా అన్ని పిన్స్ పెట్టేసేసుకొని దీన్ని సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కార్నర్ మీద మనం కుట్టు వేసేసుకోవాలన్నమాట. చూడండి, ఈ నెక్ అనేది మనము దీనికి సమానంగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి స్టిచ్ చేస్తాం కదా, మనకి ఇది నెక్ అనేది ఇట్లా షేప్ వచ్చేస్తుంది అనమాట. చూడండి, నేను ఇలా పెట్టేసుకున్నాను. చూడండి, ఇక్కడ ఇలా అన్నమాట, ఇట్లా వస్తుంది. మనం ఇక్కడ నుంచి కుట్టు వేసుకుంటాం కదా, ఇలా చూడండి, ఇలా నీట్గా కుట్టేసేసుకోవాలన్నమాట. మనం పిన్స్ పెట్టుకుంటే మనకి ఇది అనేది జరగదన్నమాట. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ వర్త్ అనిపిస్తేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ ముఖ్యంగా హైప్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. Until then, Tata, goodbye.